ప్రైజ్ ది లార్డ్. మనం స్తుతిస్తున్నప్పుడు అనేక గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉంటాం, పొందుకుంటూ ఉంటాం. ఎక్కడైతే స్తుతి వినబడుతుందో, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుందో ఒక ధూపం వల్లే అక్కడ దేవుడు ఆసీనుడవుతాడు. స్తుతి సింహాసన ఆసీనుడయ్యే దేవుడు మన దేవుడు. స్తుతుల యందు ఆనందించే దేవుడు మన దేవుడు. అందుకే అపవాది మనం స్తుతించకుండా ఉండాలి అని అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక రకాలైన శత్రువులను మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. అది ఎలాగైనా స్తుతి ఆపబడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలన్నీ వాడు చేస్తూ ఉంటాడు. వాడి ఆయుధాలన్నీ ఉపయోగిస్తాడు. వాడి అనుచరులందరినీ పెడుతూ ఉంటాడు. ఒక వైపు నుండేమో, ఒక మార్గం నుండేమో అనారోగ్యాన్ని తీసుకొస్తాడు. ఒక మార్గం నుండి ఆర్థిక ఇబ్బందులను, ఒక మార్గం నుండి అవమానాలను, ఒక మార్గం నుండి నిందలను, ఒక మార్గం నుండి చేయని తప్పిదములను, ఒక మార్గం నుండి అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. ఎలాగైనా మన హృదయం నొచ్చుకుంటే. ఎందుకంటే మన జీవితాన్ని నడిపించేది మన మనసు. మన మనసు ఒకవేళ నలిగితే మనం ఏమి చేయలేం. మన మనసు సరిగ్గా ఉంటే మనం సరిగ్గా జీవించగలుగుతాం. మన మనసు సరిగ్గా ఆలోచించగలిగితే మన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. మన జీవితానికి కంట్రోల్ సెంటర్ ఏంటంటే మనసు. అందుకే అపవాది ఎప్పుడు కూడా మనసు పైన దాడి చేస్తాడు. నా మనసు బాగోలేదు, నా మనసు ఇలా అయిపోయింది, నా మనసు నలిగిపోయింది, నా మనసును వారు ఇలా చేశారు, అలా చేశారు. ఎవరైనా మాట అంటే ఎక్కడ బాధపడతామంటే ముందుగా మనసులో, వారు నా మనసును చాలా గాయపరిచారండి అంటూ ఉంటాం కదా. మన మనసు ఏమి మాట్లాడమని ప్రేరేపిస్తే మన నోరు అది మాట్లాడుతుంది. మన మనసు ఎక్కడికి వెళ్ళమని చెప్తే మన పాదాలు అక్కడికి వెళ్తాయి. మన మనసు ఏ పని చేయమని చెప్తే మన చేతులు ఆ పని చేస్తాయి. మన మనసు పడుకోమంటే మన బాడీ పడుకుంటుంది, లెగమంటే లేస్తుంది. మన మనసు ఈ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్సే వేసుకుంటుంది. మన మనసు పైన మన జీవితం ఎంతో ఆధారపడి ఉంటుంది. మన ఫీల్స్, మూడ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, పూర్ణ మనస్సుతో యెహోవాను స్తుతించుడి, సన్నుతించుడి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడు గొప్ప కార్యం చూస్తాం. ఈ రోజుల్లో చాలామంది స్తుతిస్తున్నారు, కానీ ప్రతిఫలం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు పూర్ణ మనసుతో స్తుతించరు. మనసేమో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, కానీ మనిషి మాత్రం ఇక్కడే కూర్చొని స్తుతిస్తూ ఉంటాడు. అందుకే ప్రతిఫలం పొందుకోలేకపోతున్నారు. మన మనసు ఆయన పైన ఆనుకోవాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని అన్న వాక్యం ఉంటుంది కదా. మన పూర్ణ మనసుతో ఆయనని స్తుతించాలి. అంటే మన మనసు ఆయన మీద నిలుపుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నా ముందు నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నానయ్యా అంటాడు. మనం ఆయన వైపు చూస్తూ చేయాలి, అంతేకాని పరిస్థితుల వైపు చూస్తూ కాదు. నేను ఒక మాట రాసుకున్నాను, పరిస్థితుల వైపు చూస్తూ కాక ప్రభు వైపు చూస్తూ స్తుతించు అని రాసుకున్నాను. మన పరిస్థితుల వైపు చూస్తూ చేస్తే అందులో స్వార్థం కనబడుతుంది. నా ఈ స్థితిలో దేవుడు తప్పకుండా నా స్థితిని మారుస్తాడు, ఇందులో జయమిస్తాడు, అది ఇది అంటూ ఉంటాం. అందులో స్వార్థం కనబడుతుంది. కానీ మన పరిస్థితుల వైపు చూస్తూ చేస్తే కొద్ది సమయమే చేయగలుగుతాం. కానీ దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తూ చేస్తామో అందులో స్వార్థం ఉండదు. అయ్యా నువ్వు ఏది చేసినా నమ్మదగిన వాడవయ్యా, నువ్వు ఏదైనా చేయయ్యా, నిన్ను స్తుతించేదానిగా మాత్రం నేను ఉండాలయ్యా అని మనం ఆ రీతిగా స్తుతించాలి. దేవా నువ్వు నా జీవితంలో ఉంటే చాలయ్యా. ఈ పరిస్థితి ఏముంది, ఒక మేఘం వల్ల ఇప్పుడు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, కానీ నీవు నా జీవితంలో ఉండాలయ్యా. నేను ఏ స్థితిలోనైనా నేను నిలబడాలంటే నువ్వు నా జీవితంలో ఉండాలయ్యా. నేను తట్టుకోవాలి అంటే నీవు నా జీవితంలో ఉండాలయ్యా. ఈ సమస్య నాకు సాక్ష్యంగా మార్చబడాలి అంటే నువ్వు నా జీవితంలో ఉండాలి. నీవుంటే చాలు ప్రభు అని ఆయనను స్తుతించాలి, ఆయన వైపు చూస్తూ. అలా మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, దేవుణ్ణి చూస్తూ, దేవుని గణపరుస్తూ ఉంటామో నిస్వార్థంగా పూర్ణ మనస్సుతో, వేడిమికి ఆ యొక్క మంచు ఏ రీతిగా కరిగిపోతుందో మనం స్తుతిస్తుంటుండగా నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడి వలన మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కరిగిపోతాయి. హల్లెలూయా. కానీ మనమైతే సమస్యలను చూస్తూ మనం స్తుతిస్తాం. దానివల్ల మనకు జాలి కలుగుతుంది. అయ్యో నేను ఇంత సమస్యలో ఉన్నానే, అయ్యో నేను ఇంత బాధలో ఉన్నానే అని ఇంకా కృంగిపోతూ ఉంటాం. అందులో స్వార్థం కనబడుతుంది. అలా స్తుతించొద్దని నేను చెప్పట్లేను, కానీ స్తుతించాలి. మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి స్తుతించడం మంచిది. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, మొదటి తెస్సలోనియలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ప్రతి విషయం నందున ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం అని. ప్రతి అనే దానిలో సమస్తం ఏమిడి ఉంది అంటే మంచి, చెడు, ఓటమి, గెలుపు, దుఃఖము, బాధ, సంతోషము అన్నీ ఉన్నాయి. అన్నింటిలో దేవుని స్తుతించాలి, అన్నింటిలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా ఇది పోయింది, నీ కృతజ్ఞతలు. ఇది ఇవ్వబోతున్నావు, నీ కృతజ్ఞతలు. అయ్యా ఇందులో ఓడిపోయాను, నీ కృతజ్ఞతలు. నువ్వు ఇంకా మంచిది ఇవ్వబోతున్నావు, నీ కృతజ్ఞతలు. అయ్యా ఇది జరిగిందయ్యా, నీ కృతజ్ఞతలు. ఇంకా మంచిది ఇవ్వబోతున్నావు, ఇంకా మంచిగా జరిగించబోతున్నావు, నీ కృతజ్ఞతలు అయ్యా అని ఇలా మనం స్తుతిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తారు.
కానీ మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి మనం దుఃఖముఖలమై కృంగిపోతూ ఉన్నట్లయితే దేవుని సరిగా స్తుతించలేము. మన మనస్సంతా ఇంకా దుఃఖంలో ఉండడం వల్ల మన సమస్య వైపు వెళ్ళిపోయి మనపై మనకు జాలి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తూ చేస్తామో ఆయన మన జీవితంలో కలగజేసుకుంటాడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, ప్రతి పరిస్థితుల్లో మన చుట్టూ చీకటి కమ్మి ఉన్నా కూడా, మనం అర్థం కాని పరిస్థితుల్లో కూడా, ఏమి కనబడని పరిస్థితుల్లో కూడా, అయోమయ పరిస్థితుల్లో కూడా, గందరగోళంలో సహితం మనం ఆయనను స్తుతించగలిగినట్లయితే ఆయన మన జీవితంలో కలగజేసుకుంటాడు. మనం స్తుతించకుండా మౌనంగా ఉంటే ఆ సమస్యలే అధికంగా కేకలేస్తూ మనల్ని బాధ పెడుతూ కృంగజేస్తూ ఉంటాయి. ఈ ఒక మాటని నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను. మేముంటున్న దగ్గర కోకిలలు, పావురాలు, అనేక రకాలైన పక్షులు ఉంటూ ఉంటాయి. వాటిని మేము గమనిస్తూ ఉంటాము. ఆ పక్షి మేము ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటామో, నైటింగల్ అనే పక్షి, అది అప్పుడు లేచి తన స్వరాన్ని విప్పి పాడుతూ ఉంటుంది. అంత చీకటిలో, అంత మెల్లగా ప్రశాంతంగా అందరూ నిద్రపోతున్న సమయంలో, అంత కటిక అర్ధరాత్రి చీకటిలో అది పాడుతూ ఉంటుంది. అప్పుడు తన స్వరాన్ని విప్పుతూ ఉంటుంది. కానీ ఒకరోజు ఏం చేస్తుందంటే, ఒకరోజు మౌనంగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న పక్షులన్నీ తనని అడుగుతున్నాయి, నైటింగల్ ఏమైంది నీకు ఈరోజు పాడట్లేవు, ఏమైంది నీకు నీ స్వరాన్ని వినిపించట్లేవు అని అంటే అది చాలా దుఃఖంలో ఉంటుంది. ఏమైందని అడిగినప్పుడు అది ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈరోజు నేను ఎందుకు పాడాలి, నేను పాడినా కూడా వినబడదు ఎవ్వరికి, నా చుట్టూ ఉన్న కప్పలు బాగా అరుస్తున్నాయి, ఆ కేకల వల్ల నాకు ఇరిటేషన్ వస్తుంది, నేను పాడను అని చెప్పి, నేను అలిగానని చెప్పి మౌనంగా ఉంటుంది. అప్పుడు ఆ చుట్టూ ఉన్న పక్షులు దాన్ని ప్రోత్సహిస్తూ అంటాయి, నీవు పాడట్లేవు కాబట్టి, నీ స్వరం వినబడట్లేదు కాబట్టి అవి అరుస్తున్నాయి, నీ స్వరం వినబడట్లేదు కాబట్టి వాటి స్వరం నీకు వినబడుతుంది అని వాటిని అవన్నీ కలిసి నైటింగల్ని ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి, బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. అప్పుడు అది ధైర్యం తెచ్చుకొని మరలా పాడడం మొదలు పెట్టగానే ఆ కప్పల కేకలన్నీ అణిగిపోతాయి. ఆ శబ్దానికి ఆ కప్పల కేకలన్నీ ఇంకా నిశ్శబ్దం అయిపోతాయి అన్నట్టు. ఈ రోజుల్లో మనం కూడా ఈ రీతిగానే ఉంటాం. ఏదైనా సమస్య కనబడగానే, ఏదైనా సమస్య వస్తుందని తెలియగానే, బ్యాడ్ సమాచారం మనకు తెలియగానే వెంటనే భయపడిపోతూ దేవుని స్తుతించడం ప్రక్కన పెట్టి దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. భయం అంటే అపవాదికి ద్వారం తెరుస్తుందంట, స్తుతి దేవునికి ద్వారం తెరుస్తుందంట. ఈరోజు మీరు భయపడుతున్నారో, సనుగుతున్నారో, మీ పరిస్థితులను బట్టి దేవుని స్తుతిస్తున్నారో, అదే మీకు ద్వారాన్ని తెరుస్తుంది. దాని ద్వారా మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు సనిగితే ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటారు, స్తుతిస్తే దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మనం చేసే ప్రతిదానికి మాత్రం తప్పకుండా ప్రతిఫలం అయితే పొందుకుంటాం. మనము చేసే స్తుతి ఒక విత్తనం లాంటిది. మనం దేవుని సన్నిధిలో విత్తే ఒక విత్తనం లాంటిది. దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనం కూడా ఈ నైటింగల్ లాగా అనేక సమస్యలు ఎదురవగానే వాటిని చూస్తూ భయపడుతూ, చిరాకు పడిపోతూ, కృంగిపోతూ మౌనంగా ఉంటాం. మనం మౌనంగా ఉండడం వలన ఆ సమస్యల కేకలే ఎక్కువగా వినబడతాయి, ఆ సమస్యలు ఇంకా అధికమైపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము స్వరమెత్తి దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో అవి సర్దుమణుగుతాయి. అమ్మో, సర్వాధికారి అయిన దేవుని స్తుతిస్తుంది, దేవుడు ఈమె జీవితంలో కలగజేసుకుంటాడని చెప్పి అవి వాటికి అవే పారిపోతాయి. ప్రతి సమస్య వెనుక అపవాది హస్తం తప్పకుండా ఉంటుంది. కానీ ఆ హస్తము విరగొట్టబడాలి, ఆ హస్తం పారిపోవాలి అంటే దేవుని హస్తం కలగజేసుకుంటేనే. ఆ దేవుని హస్తం కలగజేసుకోవాలి అంటే మనం స్తుతిస్తేనే దేవుడు కలగజేసుకుంటాడు. మనం దేవుని స్తుతిస్తేనే దేవునికి ద్వారం తెరవబడుతుంది. మనం మౌనంగా ఉంటే ఆ సమస్యల ద్వారాలే తెరవబడి ఇంకా విశాలం అయిపోతూ ఉంటాయి. కానీ మనం దేవుని ఎప్పుడైతే స్తుతిస్తుంటామో మన ఇరుకులో నుండి దేవుడు విశాలతలోనికి నడిపిస్తాడు. దేవుడు తానే కలగజేసుకొని మన పక్షాన పోరాడతాడు, మనకు ముందుగా వెళ్ళి పోరాడతాడు, మన తరపున పోరాడతాడు, మన నిమిత్తము పోరాడే దేవుడు, మన కొరకు పోరాడే దేవుడు, మనతో పోరాడే వారితో పోరాడే దేవుడు. హల్లెలూయా. ఏ సమస్య అయితే ఈరోజు మిమ్మల్ని కృంగజేస్తుందో, మీరు మౌనంగా ఉంటే మీరు ఏ కార్యాన్ని చూడలేరు. జీవమరణంలో నాలుక వశమంట. ఆశీర్వాదాలు, శాపాలు మన ముందు ఉంచబడ్డాయి అంట. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఏది కావాలో కోరుకో. జీవం, మరణం, శాపం, ఆశీర్వాదం అన్నీ మన ముందు ఉంచబడ్డాయి. ఏది కావాలో అది కోరుకో, అది పలుకు, దాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. స్తుతించటం వలన మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఏదో రకమైన చింత, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన సమస్యలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ మనం ఆయన పైన ఆనుకొని ఆయనను స్తుతిస్తున్నప్పుడు ఆయన మనలను ఆనంద తైలముతో అభిషేకిస్తారు. చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషముతో ఆయన మనలను నింపుతారు. ఆయన యందు ఆనందించడం వలన మనం బలం పొందుకుంటామంట. ఆయనను బట్టి మనం ఆనందించడం వలన, సంతోషించడం వలన ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడంట. సింహం పిల్లలైన లేమికలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయనను నమ్ముకున్న వారికి మేలు కొదువై ఉండదంట. మన పితరులు ఆయన యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపరచబడలేదంట.
అవును, ఆయన వైపు చూసే ముఖం ఎన్నడూ వాడిపోయినట్టు చరిత్రలో లేదు. ఆయనను స్తుతించి సిగ్గుపరచబడిన వారు ఎవరూ లేరు. ఆయనను స్తుతించి నష్టపోయిన వారు ఎవరూ లేరు. ఆయనను స్తుతించి ప్రతిఫలం పొందని వారు ఎవరూ లేరు. పౌలుశీలలు చెరసాల్లో నుండి స్తుతించగా దేవుడు కార్యం జరిగించాడు. యెహోషాపాతు ఆ యుద్ధ భూమిలో స్తుతించగా దేవుడు కార్యం జరిగించాడు. ఎందరూ స్తుతించారు, భక్తులందరూ. గిద్యోను స్తుతించాడు. భక్తులు చాలామంది వారు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో, సమస్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదనలో, ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో సైతము స్తుతించారు. వారు దానికి తగిన ప్రతిఫలం పొందుకున్నారు. మనం ఎప్పుడైతే ప్రతిరోజు సమస్యలు ఉన్నా లేకపోయినా స్తుతిస్తూ ఉంటామో ఏ సమస్య మనల్ని తాకలేదు. అందుకే దానియేలు భక్తుని గురించి ఒక మాట చక్కగా రాయబడి ఉంటుంది. అనుదినము నీవు తప్పక సేవించుచున్న దేవుడే నేను రక్షించెను అని. మనం అనుదినము ఆయనను సేవిస్తూ ఉంటే ఏ సమస్య వచ్చినా దాని నుండి వెంటనే ఈజీగా, సులభంగా మనం తప్పించుకోగలుగుతాం. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగజేస్తాడంట. ఆ మార్గం ఎలా మనకు సరళమవుతుందంటే, ఆ మార్గం మన జీవితంలో ఎలా తెరవబడుతుందంటే మనం ఆయనను స్తుతించడం ద్వారా. హల్లెలూయా. మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో ఆయనను స్తుతించండి. మీ కేకలు అధికంగా ఉండకపోతే మీ సమస్యల కేకలు అధికంగా మీకు వినబడతాయి. దాని ద్వారా మీరు కృంగిపోతారు, నష్టపోతారు, ఇంకా మండిపడుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, వారిని వీరిని నిందిస్తూ ఉంటారు. ఇదిగో వీళ్ళ వల్లనే ఇది వచ్చింది, వీరి ద్వారానే ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది, వీరిని బట్టి నేను నష్టపోయాను, వీరిని బట్టి నేను బాధపడుతున్నానని వారిపైన నిందలు వేయవలసి వస్తుంది. దేవుని స్తుతించేవాడు అన్ని విషయాల్లో గొప్పగా ఉంటాడు, విజయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుని స్తుతించని వారు మనుషులను కొనియాడవలసి వస్తుంది. నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి, నువ్వు ఇది చేయగలిగినోడివి, నీకు చాలా ఇది ఉంది, అది ఉంది, నువ్వు మంచి మనిషివి, నీకు మంచి మనసు ఉందని వారిని పొగడవలసి వస్తుంది. ఊరికే పొగడడం వలన మనం వారిని మన వశం చేసుకుంటాం. మనకు కావాల్సింది తీసుకోవడం కోసం వారిని పొగుడుతూ ఉంటాము. మనుషులను పొగిడితే వారు మనకు సాయం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని పొగిడితే మాత్రం, దేవుని గణపరిస్తే మాత్రం, దేవుని స్తుతిస్తే మాత్రం దేవుడు తప్పకుండా మనకు తిరిగి గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు మన స్తుతిని ఏది అడ్డగించకుండా మనం చూసుకోవాలి. ఏ సమస్యల కేకలు అధికంగా వినబడకూడదు అని మీరు అనుకున్నట్లయితే మీరు స్తుతి కేకలు అధికంగా వినిపించాలి. ఇశ్రాయేల్ ప్రజలు కేకలు వేయగా దేవుడు గోడలను కూల్చాడు. ఈరోజు మన స్తుతి కేకలకు దేవుడు మన సమస్యల గోడలను కూలుస్తాడు. హల్లెలూయా. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థాంక్యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.